హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త. ఇక జీతాలు పెన్షన్లు పెంపు అవకాశం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి కొత్త పే కమిషన్ అమల్లోకి రావాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 7వ వేతన సంఘం అమల్లో ఉండగా దీని గడువు 2025 డిసెంబర్ 31తోనే ముగిసింది. దీంతో కొత్తగా 8వ వేతన సంఘం అమల్లోకి రావాలి, కానీ ఆలస్యమైంది. గత ఏడాది జనవరిలోనే తొలుత ఈ కమిషన్కు కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ విధి విధానాల రూపకల్పనకు మరో 10 నెలల సమయం పట్టింది. ఇక నవంబర్లో 8వ వేతన సంఘం విధి విధానాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు వంటి వాటిని లెక్కించేందుకు 18 నెలల సమయం ఉంది. అంటే దాదాపు ఏడాదిన్నర. దీనికి కేంద్రం మళ్ళీ ఆమోదం తెలపాలి. దీంతో 2027 చివరిలో లేదా 2028లో 8వ వేతన సంఘం అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక వేతన సంఘం అమలు ఆలస్యమైన ఆ కాలానికి సంబంధించి బకాయిల్ని మాత్రం కేంద్రం చెల్లిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్దారుల పెన్షన్ పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ జీతభత్యాల్ని నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇక దీని ఆధారంగానే ఉద్యోగుల జీతం, పెన్షన్ ఎన్ని రెట్లు పెరుగుతుందనేది లెక్కించవచ్చు. ఇక ఈ క్రమంలో అంతకుముందు 6వ వేతన సంఘం, 7వ వేతన సంఘాల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, జీతాలు ఎంత పెరిగాయో తెలుసుకుందాము. 6వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92గా నిర్ణయించగా ఉద్యోగుల బేసిక్ పే 1.92 రెట్లు పెరిగిందన్నమాట. దీంతో 5వ వేతన సంఘంలో మినిమం బేసిక్ పే 3,200 ఉండగా ఇది 6వ వేతన సంఘంలో 7,440కి చేరింది. అంటే గరిష్ట వేతనం 30,000 స్థాయి నుంచి 90,000కు పెరిగింది. ఇక 7వ వేతన సంఘంలో చూస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57గా కేంద్రం నిర్ణయించింది. ఇక్కడ జీతం అన్ని రెట్లు పెరిగిందన్నమాట. ఇక్కడ మినిమం బేసిక్ పే 7,440 స్థాయి నుంచి 18,000కు పెరిగింది. ఇక గరిష్ట వేతనం 90,000 నుంచి 2.50 లక్షలకు చేరింది. ఇక ఇప్పుడు 8వ వేతన సంఘం కింద మాత్రం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.8 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటే బేసిక్ పే ఎక్కువగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఉదాహరణకు 8వ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.15గా అంచనా వేస్తే ఇక్కడ బేసిక్ పే 18,000 నుంచి 38,700కు పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఇదే మాదిరిగా ఇతర బేసిక్ పే పైన లెక్కించవచ్చు.